క్రైస్తవులు వాస్తులు చూడవచ్చా? మంచి రోజులు చెడ్డ రోజులు ఉంటాయా? ముహూర్తాలు పెట్టవచ్చా? దయచేసి జవాబు ఇవ్వండి. అన్నోన్. వాస్తులో వాస్తవికత లేదు, అది సమస్య. మనతో సమస్య ఏమిటంటే, మనం ఏదైనా ఒకటి పాటించేటప్పుడు కాస్త దాన్ని తెలుసుకోండి. మూఢనమ్మకం అంటే ఏంటండి? తెలియకుండా గుడ్డిగా ఫాలో అవడం, దాన్ని మూఢనమ్మకం అంటాం. గుడ్డిగా నమ్మేస్తే మూఢనమ్మకం అది. నేను మీకు చెప్పేది అంటే, మీరు వాస్తు పాటించాలనుకున్నారనుకోండి, వాస్తు శాస్త్రం చదవండి. నిజానికి వాస్తు శాస్త్రం లేదు. కశ్యప శిల్పుడు శిల్పశాస్త్రం రాశాడు. అవి అప్పట్లో దేవాలయాలకి వర్తింపజేసేవాళ్ళు, ఆ తర్వాత రాజాంతఃపురాలకు వర్తింపజేసేవాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కమర్షియలైజ్ అయింది కాబట్టి, అన్నీ కమర్షియల్ అయినాయి కాబట్టి, మతం కూడా కమర్షియల్ అయింది కాబట్టి, వాళ్ళు బతకాలి కాబట్టి తీసుకొచ్చి అన్ని ఇళ్లకు పెట్టారు. అందుకని మీరు చూడండి, ఒక సిద్ధాంతి చెప్పిన వాస్తుకి ఇంకో సిద్ధాంతి చెప్పిన వాస్తుకి ఎప్పుడూ పొంతనుండదు. అన్యులు వాస్తుతోటే కడతారు, ఎప్పుడు వాస్తు లేకుండా అసలు కట్టరు వాళ్ళు. కానీ కట్టిన తర్వాత మళ్ళీ పగలు కొడతారు, ఇంకో సిద్ధాంతి వస్తాడు. శాస్త్రం అంటే ఎలా ఉంటుందండి? శాస్త్రం అందరికి ఒకటే ఉంటుంది. శాస్త్రం అంటే అభిప్రాయం కాదు. ఇప్పుడు ఈ బిల్డింగ్ నిలబడాలంటే కాంక్రీట్ ఎలా ఉండాలి, ఇసుక ఎంత ఉండాలి, సిమెంట్ ఎంత ఉండాలి, కంకర ఎంత ఉండాలి, దాంట్లో ఇనుము ఎంత ఉండాలి, రీఎన్ఫోర్స్మెంట్ ఎంత ఉండాలి, దానికి ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్క ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉంటుంది ప్రపంచంలో. దాన్ని శాస్త్రం అంటారు. సిద్ధాంతికి శాస్త్రం మారుతుంది అనుకోండి, అది శాస్త్రం కాదు, అది అభిప్రాయం మాత్రమే. కాబట్టి ఇది మనిషి యొక్క కామన్ సెన్స్కి విరుద్ధమైంది, ఇది సహేతుకమైంది కాదు, ఇది ఇల్లాజికల్, అంతేకాదు ఇది వాక్య విరుద్ధమైంది.